నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. సో ఆ నేపథ్యంలోనే మనం ఈరోజు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలంలోని ఆకుతోటపల్లి గ్రామంలో ఉన్నాము. సో ఆకుతోటపల్లి గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి వీరేష్ గౌడ్తో మనం ఉన్నాము. సో ఈయనతో కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అండి. ఎలా ఉన్నారన్న? బాగున్నానండి. ఓకే, ఎలా ఉంది మీ ప్రస్తుత క్యాంపెయిన్? చాలా మంచిగా ఉంది, ప్రజల ఆదరణ బాగా ఉంది. నా ఇంకా ఉన్నది ప్రజాబలం. వాళ్ళ అభిప్రాయం మేరకు నేను వచ్చిన ఇక్కడ నిల్చున్నాను. నేను ఒక 6 నెలలు, సంవత్సరం, 5 సంవత్సరాల నుంచి రాజకీయం చేయాలని రాలేదు. రేపు నామినేషన్ ఉందనగా నా ప్రజల మేరకు నేను వచ్చి పిలుపు మేరకు నేను వచ్చిన. వాళ్ళ ఆశీర్వాదం గట్టిగా ఉంది. 100% నేను విజయం సాధిస్తాను. ఒక 1 డే కాదు, 1 వీక్ నేను ఓన్లీ ప్రచారంలోనే 2 గ్రామాలు సర్వే చేయగా చాలా బాధాకరం అనిపించింది. విషయం ఏంటంటే ఒక 40 సంవత్సరాల నుంచి పాలన చేస్తే చాలా చోట్ల కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ప్రాబ్లం ఉంది. ఒక 40 సంవత్సరాలు పాలన చేస్తే ఏ ఒక్క చిన్న గుడి కూడా డెవలప్మెంట్ కాలే. మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి ఎంతో తిప్పలు పడతాము. ఇంత మంది ఉండి ఒక చిన్న గుడి కట్టుకోలేకపోయినాం. స్పెషల్ గా నల్లగొండ మన రంగారెడ్డి డిస్టిక్ లో ఒక చిన్న బీటీ రోడ్ లేని గ్రామం అంటే ఒక మన గౌరవ గ్రామం ఉంది. ఇంకా స్పెషల్ గా చెప్పాలంటే ఆమన్గల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఒక బీసీ లేదు. ఒక బీసీ అని ఎప్పుడైనా ప్రతిసారి అనేది ఒక 2 బీసీల మధ్యన ఒక చిచ్చు పెట్టేసి ఓసీ గెలుస్తున్నాడు. కానీ ఈ సందర్భంలో మాకు అలాంటి సందర్భం లేదు. మా గ్రామం మేరకు అందరూ ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని సపోర్టివ్ గా చేయడం వల్ల నేను వస్తున్నాను. ఇంకొకటి అన్న, ఇక్కడ రేపు ఒకవేళ మీ ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే రేపు ఫ్యూచర్ లో ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు? 100% చాలా సమస్యలు ఉన్నాయండి, చెప్పాను కదా. మనకి ఇంకోటి స్పెషల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న నాయకులు ఏంటంటే వచ్చిన వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వేసి చాప పట్టే రకం. నేను అలాంటి కాదు, పని చేయాలనే ఆలోచనతో వచ్చినవాన్ని. మనకు ఒక రోడ్డు శాంక్షన్ అయింది విలేజ్ మధ్యలోకి వెళ్ళి. దాని వల్ల చాలా ఇల్లులు ధ్వంసమైంది. దాని వల్ల చాలా మందికి ఆస్తి నష్టం జరుగుతుంది. దాని గురించి ఎవరు చర్చించలేదు. కనీసం ఒక గ్రామ పంచాయతీ ఉంది, గ్రామ పంచాయతీలో ఒక బాత్రూమ్ ఉండాలా, వచ్చిన ఆఫీసర్లు ఎక్కడ ఉండాలి, ఒక సీసీ కెమెరా ఖరాబ్ అయిందంటే స్కూల్ ఏదైనా మెయింటైన్ చేయలేరు. నిన్న చూస్తే సమస్య ఉన్నది, రేపు ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చూస్తానని చేయించాను. ఇంకా కొత్తినెలకు వెళ్ళాము. అక్కడికి వెళితే అక్కడ అండర్ గ్రౌండ్ ప్రాబ్లం చాలా ఉంది. పక్కన బంగారుగడ్డ అని ఉంటది, అక్కడ సొంత నిధులతో చాలా మంది ప్రజలకు ప్రాబ్లం ఉందని సింగం సీనానే గారు సొంత నిధులతోటి స్తంభాలు వేపిస్తే ఆయన ఒక లీడరా, ఆయనకి ఎలాంటి పవర్ ఉంది, ఆయన ఎందుకు వేయాలని ఒక డెవలప్మెంట్ కూడా ఆపారు. అంటే ఎన్ని రోజులు ఈ రాజకీయం చేసుకోవడము, ప్రజలకు మేలనేది జరగదా? అంటే పైసలు ఉన్నోడైనా రాజకీయం చేసేది. ఈ రోజు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒకరైనా 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల ముందు వచ్చి నేను సర్పంచ్ చేస్తానని వచ్చారు. ఎందుకు వచ్చారు వాళ్ళు? నేను చెప్తున్నాను కదా, వేసి చాప పట్టే రకంగా ఉంచారు. నాకు అలాంటి లక్షణాలు లేవు. నేను ప్రజల కోసం వచ్చిన వ్యక్తిని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో వచ్చినాను. 100% ప్రజలు నాకు దీవిస్తారు. నేను గెలుస్తానన్న నమ్మకంతో ముందుకు వెళ్తున్నాను. 100% గెలిచి చూపిస్తాను. నా గ్రామ ప్రజలకు ఏదన్నా చిన్న కనీసం కాలుకు ముళ్ళు గుచ్చుకుని నా నోటితో తీసి ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే ముందుగా మనకు ఇంత పెద్ద గ్రామం అండి, ఇప్పటికి కూడా 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి నీళ్లు కొనుక్కుంటామా? ఇంత పెద్ద గ్రామంలో ఎక్కడ వాటర్ ప్లాంట్ లేదు, ఇక్కడ ఉంది. 5 రూపాయలు ఇచ్చుకోవాలి. ఈ 5 రూపాయలు ఇచ్చుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వెళ్ళి రావాలా? కనీసం ఒక 5 లక్షలు 10 ఇవాళ నాయకులు ఉన్నారండి. ఒక్కొక్క నాయకుడు భూముల దందాలు చేస్తున్నారు, ఇంకొక నాయకుడు యువతను ఖరాబ్ చేస్తున్నాడు. అవే డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు 4 వాటర్ ప్లాంట్ చేస్తే ప్రజలు హ్యాపీగా ఉన్నారా? అలాంటి సమస్య ఎందుకు రాదు? నువ్వు ఊరు డెవలప్మెంట్ కోసం రావాలనుకున్నప్పుడు ఊరు డెవలప్మెంట్ చేయాలి. ఎందుకు ప్రజల మీద నేను అదే ఆలోచనతో రావాలంటే నేను ఒక చిన్న అభిప్రాయం కోసం వచ్చండి. నా సంఘంలో చిన్న ప్రాబ్లం ఉన్నది, వచ్చాను, నా వంతు సాయం చేశాను, వెళ్ళిపోయాను. నాకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ, ఊరి ప్రజలందరూ నువ్వు ఊరికి 100% న్యాయం చేయగలుగుతామని నన్ను పిలిపించాడు. ఊరికి ఎలాంటి సమస్యనా ఈ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ నేను వచ్చిన 6 months లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి చూపిస్తాను. నేను తెలంగాణ శబ్దం మిత్రుడికి మీ పేరన్నా కరుణాకర్ ధన్యవాదాలు. మామూలు ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. మా ఊరు హైదరాబాద్కు మా ఊరు 50-60 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కానీ అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. మేమేదో మా తల్లిదండ్రులు కష్టపడితే మేము హైదరాబాద్కు పోయి వాళ్ళకు కొన్ని పైసలు ఇచ్చి బతుకునే తప్ప మాకు పెద్దగా ఇక్కడ ఉన్నది, ఇక్కడ మాకు జీవనోపాధులు అంటూ ఏమీ లేవు. ఇవి జీవనోపాధులు అడగటం లేదు. మేము వాళ్ళని ఏం అడగట్లేదు. మాకు రాజకీయ చైతన్యం కోరుకుంటున్నాము. ఆకుతోటపల్లిలో దాదాపు 3000 జనాభా ఉన్న మన ఆకుతోటపల్లిలో దాదాపు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది.
మా తరతరాలుగా మాకు ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తుంది. కానీ మేము ఎమ్మెల్యే ఎంపీ ఓట్లలో చాలా గణనీయమైన ప్రగతి సాధిస్తున్నాం. సర్పంచ్ గారికి వచ్చేసరికి మా అమ్మను అక్కలు ఏం ఆలోచిస్తుందో తెలియదు. మమ్మల్ని వెనుకబడిన వారిని ఎవరిని గెలిపేయడానికి ఇష్టపడతలేదు. ఓన్లీ ఎమ్మెల్యే గెలుస్తారని ఎమ్మెల్యేకి 1000 ఓట్లు వేసారు. దాదాపు మన వాళ్ళు ఎమ్మెల్యేకు మా తరపున 700 మెజారిటీ ఇచ్చారు. మన ఆమన్గల్లోనే ఫస్ట్ విలేజ్ అంత మెజారిటీ ఇచ్చిన విలేజ్ మనది. ఎంపీకి వస్తే వితౌట్ ఏం లేకుండా 200 మెజారిటీ ఇచ్చారు మాకు. ఇప్పుడు సర్పంచ్కి దాంట్లో మేము అదే వ్యవహారంగా సర్పంచ్కి మేము కష్టపడి అదే మెజారిటీ తోటి మేము సర్పంచ్ని మేము విలేజ్ గవర్నమెంట్ గెలిపించుకోబోతున్నాం. అదే మెజారిటీతో మేము ఇప్పుడు రాసి పెట్టుకోండి. ఏదో మేమేదో అల్లా తప్పుగా చేయలే. మేము 10 ఏళ్ళుగా కష్టపడుతున్నాం. 10 ఏళ్ళుగా మేము కష్టపడుతున్నాం. అందరము యూత్ అంతా కూడి హైదరాబాద్ లో నిర్ణయించు అంటే మేము అందరం ఎక్కువ దీంట్లో 800 మంది ఊర్లో ఉంటే దాదాపు 2000 మంది ఓటర్స్ కానీ యువకులు కానీ హైదరాబాద్ లో ఉంటారు. మేము ఒక తీర్మానించుకున్నాం, మన ఊరికి ఒక యువకుడు కావాలి. ఎవరు కావాలని మేము ఒక 15 రోజులు మేము తీర్మానించుకుంటే అందరూ ఏకగ్రీవంగా మన వీరేష్ గౌడ్ అయితే బాగుంటది. అతను ఒక అనుకున్నప్పుడు వాళ్ళకు ఒక గుడి అవసరం ఉంటే ఒక 6 నెలలు అట్టించురి. ముందుగాల మిరియా మిత్రునికి, నా గ్రామ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒకటి ఏందనంటే మా ఊరు రంగారెడ్డి జిల్లా ఆక్తోటపల్లి గ్రామం, ఆమన్గల్ మండలం. అయితే రంగారెడ్డి జిల్లాకు మహబూబ్నగర్ జిల్లా ఉన్నప్పుడు 100 కిలోమీటర్ ఉన్నది. రంగారెడ్డి జిల్లా అయినప్పుడు 60 కిలోమీటర్ అయింది. 60 కిలోమీటర్ దూరం ఉన్న అదే పరిస్థితి, 100 కిలోమీటర్ దూరం ఉన్న అదే పరిస్థితి. మా ఊరు పరిస్థితి ఇది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా నేను తెలిపేది ఏంటంటే, ఆయన ఏం చెప్పిండు, సంక్షేమ పథకాలు చేస్తున్నా, నేను కొన్ని చేస్తున్నా, దాంట్లో బీసీ బిడ్డలకు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బీసీ బిడ్డలకు న్యాయం చేస్తాను, నేను న్యాయం చేయాలని చెప్పి పంపించాడు. కానీ మా దగ్గర గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు, కర్శెట్టి నారాయణ రెడ్డి గారు అంటే, ఆమన్గల్ మండలంలో ముఖ్యంగా ఈ వార్త కంపల్సరీ ఎమ్మెల్యే గారు, సీఎం గారు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడున్న గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, మా మండలనే బీసీ బిడ్డ అనేవాడు బతికిలేడు, బీసీ బిడ్డ అనేవాడే లేడు అనే రకంగా మా ఎమ్మెల్యే గారు ప్రవర్తించి, ఎస్టీ సర్పంచ్ ఉండే అయిపోయిన తర్వాత అవకాశం వచ్చింది, మన శేఖర్కి ఇవ్వండి అవకాశం అని చాలా మంది అడిగారు. అరే ఈ 5 ఏళ్ళు సర్పంచ్ ఇక నేను ఉంటాను, ఈ 5 ఏళ్ళు బిజినెస్ చేసుకోమనండి, తర్వాత మాత్రం పక్కా అవకాశం వానికి ఇస్తాను నేను అని నమ్మాడు. నమ్మితే నేను కూడా అనుకున్నాను, ఇంత మోసం చేయడు, ఒక తండ్రిగా భావించి ఏ దాంట్లో కూడా ఎన్ని ఒరటంకలు లేకుండా నేను ఏది ఉన్నా కానీ ₹1 గ్రామ పంచాయతీకి ఆశించకుండా నేను సంపాదించిన రూపాయలు 20 పైసలు గ్రామ పంచాయతీ ప్రజలకు కానీ, మంచికి కానీ, హాస్పిటల్ కానీ, చెడ్డకు కానీ, గుడికి కానీ పెట్టుకుంటూ వచ్చాను. కానీ నాకు మిగిలింది లాస్ట్కు నిరాశ. గ్రామ ఓటర్ల మహాశైలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, మన తెలంగాణ రాష్ట్రం రానికే కారణం మన ఆక్తోటపల్లి శ్రీకృష్ణ కమిటీ, సెంట్రల్ గవర్నమెంట్ శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఆక్తోటపల్లి నుండే సర్వే స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం రానికి కారణం మన ఆక్తోటపల్లి అయింది. కావున మొదటిసారిగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాదు, ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆక్తోటపల్లిలో ఒక బీసీ బిడ్డ, ఒక గౌడ బిడ్డ కూడా ఎవరు సర్పంచ్ లేకుండే. ఆ అవకాశం రానియకుండా ఇంతకుముందు మాజీ నాయకులు ఒత్తి పట్టుకొని వచ్చారు. ఎక్కడ బీసీ బిడ్డ కానీ లేకపోతే గౌడ బిడ్డ కానీ నిలబడితే వాళ్ళని ఎట్లయితే అంగదొక్కాలో అని ప్లానింగ్ వేసి మరి చేసిరు. కానీ ఇప్పుడు వాళ్ళ పప్పులు సాగవు. ఎందుకంటే ప్రతి ఒక్క ఆక్తోటపల్లి ఓటర్ మహాశయులు ప్రతి ఒక్కరు చైతన్యవంతులు అయ్యారు. మీరు ఎవ్వరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, ఎవ్వరికి కూడా ఓటేయరు, ఒకరికే బ్యాట్ గుర్తుకే ఓటేసి వీరేష్ గౌడ్నే గెలిపిస్తారు. తెలంగాణలో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీ 6 హామీలలో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నారు. అయితే సమాజంలో మన 60 ఏళ్ళు చూసుకుంటే ముఖ్యమంత్రులు ఎంతమంది ఉన్నారు, మన బీసీలు ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, మన బీసీల స్థానం ఏడుంది? మినిమం ఒక సర్పంచ్ కూడా మన బీసీ పనికిరాడా? సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు బీసీలని ఓసీలు ఒకటయ్యి ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్ లో బీసీలను ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఒక బీసీలుగా మనం ఉన్నాం, ఓసీలు ఓటు అమ్ముకుంటున్నారా? ఒక్కసారి చూడండి. బీసీలుగా మీరు ఏం చేస్తున్నారు? తీసుకోండి, బరాబర్ తీసుకోండి. ఓటు వేసేటప్పుడు మాత్రం
బీసీలకు ఆలోచించి ఓటేసించండి. నేను నా స్థానంలో నేను ఓడిపోయినా సరే, కానీ నాకు బీసీ ఐక్యత ముఖ్యం. సర్వాయి పాపన్న గౌడు ఒక ఓసీ సపోర్ట్ కావాలని కోరుకోలేదు. బీసీల కోసం ఆయన ఒక్కడే పోరాడాడు. మీరు మీకోసం మాత్రమే ఓటేసుకోండి. మీ ఆరోగ్యం, మీ విద్య, మీ ఆర్థిక వ్యవస్థ, దానికోసం మాత్రమే ఓటేసుకోండి. ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు, త్యాగాలను అర్పించి ఈ సమాజం కోసం ఈ రోజు ఇలా ఉంచారు. కానీ మీరు అట్లీస్ట్ మీ వైద్యం కోసం, మీ ఆర్థిక వ్యవస్థ కోసం, మీకోసం, విద్య కోసం, సమాజంలో ఉన్నవాడు హై స్కూళ్ళలో చదువుతున్నాడు, ఇంకా ఉన్నవాడు హైదరాబాద్ వెళ్ళి చదువుతున్నాడు, లేనివాడు ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, మేము గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళ వ్యక్తులమే. మందని 0.5 తో జాబ్ పోయిన వ్యక్తిని, మందని జీవోలతో జీవో 29 ద్వారా మాకు జాబ్ పోగొట్టారు. అర్థం చేసుకోండి. మీకోసం మాత్రమే మీరు ఓటేసుకోండి. డబ్బులు తీసుకోండి. వాళ్ళు డబ్బులకు అమ్ముడబోరు. వాళ్ళు విద్య, వైద్యం, వాళ్ళు రాజకీయంగా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వరు. ఫస్ట్ చెప్తున్నాను. మీరు ఒక మీ స్థాయిలో ఉన్న వ్యక్తిని మేము వచ్చి మా గన్లో పట్టుకోండి, మా పక్కన కూర్చోండి. కానీ పై కుర్చీలో కూర్చున్న వాడికి వెళ్ళి బాంచన్ దూరాన్ని కాళ్ళు పట్టుకోకండి. అర్థం చేసుకోండి.